హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తోటకూరతో లివర్ కర్రీ అయితే చేసి చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి. అచ్చం ముక్కలు అయితే లివర్ ముక్కల్లాగానే ఉంటాయి. బట్ ఏంటంటే మనం తోటకూరతోనైతే ప్రిపేర్ చేస్తామన్నమాట. అసలు చూస్తేనే తినాలి అని అనిపిస్తుంది. చిన్న పిల్లలైనా కానీ లేదంటే తోటకూరను ఇష్టపడని వాళ్ళకైతే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినగలుగుతారు. టేస్ట్ అయితే అంత బాగుంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది అయితే ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో చూడండి, ముందుగానే నేను ఇక్కడ తోటకూర ఆకులను అయితే నీట్గా తెంపేసేసి 3 టైమ్స్ నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. ఎందుకంటే ఆకుకూరలో మనకి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా వాష్ చేసి అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే తోటకూర ఆకులే తెంపేశాను. మీరు కావాలంటే కాడలతో సహానైనా తీసుకోవచ్చు. సో నేను ముందుగానే స్టవ్ పైన గిన్నెను పెట్టుకుని అయితే కొన్ని వాటర్ అయితే బాగా ఈ విధంగా మసలనివ్వాలి. ఈ విధంగా మసలేటప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకు ఉంటుంది కదా, ఆకు మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మరి ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ వేడి వాటర్లోనే 4-5 నిమిషాల పాటు అయినా కానీ ఈ తోటకూరని అయితే ఇలాగే వదిలేయండి. ఇలా వదిలేసేసరికి ఏంటంటే తోటకూర అనేది కాస్త మగ్గినట్టు అవుతుందన్నమాట. అలా వచ్చేంతసేపు అయితే ఈ వేడి వాటర్లోనే ఉంచండి. బట్ వాటర్ ఏంటంటే హీట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. సో 4 నిమిషాల తర్వాతకైతే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. తోటకూర మొత్తం ఈ విధంగా వల్లు కావాలన్నమాట. ఇలా వచ్చేంతసేపు అయితే వాటర్లో ఉంచేసి ఇప్పుడు స్ట్రెయినర్తోనైతే మొత్తం తోటకూరనైతే తీసేయండి. ప్లస్ వాటర్ లేకుండానైతే చూసుకోండి. మరీ వాటర్ ఉన్నాయనుకోండి మనకి మిక్సీ పట్టేటప్పుడు కాస్త కన్సిస్టెన్సీ అనేది పల్చగా అయిపోతుంది. కాబట్టి వాటర్ ఏం లేకుండానైతే స్ట్రెయినర్తోనే ఒక గిన్నెలోకి తీసుకొని అయితే దీన్ని పూర్తిగా చల్లారబెట్టండి. సో చూసిలా చల్లారేసరికి ఏంటంటే కాస్త పొడి పొడిగా అవుతుందన్నమాట. అలా వచ్చేంతసేపు అయితే ఒక 10 నిమిషాలు అయితే చల్లారబెట్టిన తర్వాతకి మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేసుకోండి. ఇందులోకే 4 పచ్చిమిర్చి అయితే తుంచి వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, మీరు కావాలంటే కొన్ని వెల్లుల్లిపాయలు అల్లం వేసుకొని అలానైనా మిక్సీ పట్టచ్చు. సో చూడండి, ఈ విధంగానైతే మెత్తని పేస్ట్ లాగానైతే గ్రైండ్ చేయాలి. వాటర్ అయితే అసలు ఏం వేయద్దండి. వాటర్ వేయకుండానే 2-3 సార్లు స్పూన్తో తిప్పుకుంటూ మరి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి తోటకూరనైతే 2 బ్యాచెస్ కిందనైతే మిక్సీ అయితే పట్టేసినాను అన్నమాట. సో చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగానైతే గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మిక్సీ పట్టిన ఈ పేస్ట్లోకి అయితే ఇందులోకి 1/2 కప్పు వరకు శనగపిండిని అయితే వేస్తున్నాను అన్నమాట. శనగపిండి ఇంతే పడుతుందని చెప్పలేమన్నమాట. ఎందుకంటే మనం తీసుకునే తోటకూరను బట్టి ఉంటుంది కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ ఏంటంటే కొంచెం థిక్గా ఉండేటట్టు మీరైతే శనగపిండిని అయితే తీసుకొని అయితే బాగా మిక్స్ చేయండి. ఈ టైంలోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి మిక్స్ చేయాలి. నేను మిక్స్ చేశాను కానీ సాల్ట్ వేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. సో సాల్ట్ వేసి అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అయితే దానికి లైట్గా ఆయిల్ని అయితే వేయండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ తోటకూరను మొత్తం అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేయండి సమానంగా ఉండేటట్టు. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే వేసుకోవాలి. మనం ఇడ్లీని ఎలా ఉడికించుకుంటామో సేమ్ ఆ మెథడ్లోనైతే ఉడికించుకోవాలి. కింద ఏంటంటే మన స్టాండ్ కానీ లేకపోతే ఈ విధంగా చిన్న గిన్నెను కానీ పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ను కూడా పెట్టేసుకొని అయితే మూతను కవర్ చేసి అయితే ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాలు అయినా కానీ బాగా ఉడకనివ్వండి. సో చూడండి, నేనైతే 10 నిమిషాల తర్వాతకైతే మూత తీసి అయితే చూపిస్తున్నాను. సో చూడండి, ఏమైనా ఇట్లా నైఫ్తోనైనా కానీ ఫోర్క్తోనైనా కానీ టూత్పిక్తోనైనా కానీ ఈ విధంగా చెక్ చేయండి. నైఫ్కి అయితే ఏం అతుక్కోకుండా వస్తుందంటే ఇది బాగా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు చల్లారబెట్టండి. పూర్తిగా చల్లారిన తర్వాతకైతే మళ్ళీ చూపిస్తున్నాను. ఎడ్జెస్కి అయితే నైఫ్తోని ఈ విధంగా లైట్గా కట్ చేయండి. ఇప్పుడు ఈ గిన్నెను అయితే రివర్స్ పెట్టామనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట, కేక్ లాగా వస్తుంది. సో చూసిలా, ఇప్పుడు ఏంటంటే దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగానైతే కట్ చేసుకోండి. పూర్తిగా మీ ఆప్షనల్ అన్నమాట పీసెస్ అనేవి కట్ చేసు, బట్ నేనైతే ఈ విధంగానైతే కట్ చేస్తున్నాను.
సో ఈ విధంగా కట్ చేస్తుంటే చూడండి అచ్చం లివర్ ముక్కలు లెక్కనే కనిపిస్తున్నాయి అన్నమాట. సో నేను తీసి కూడా చూపిస్తాను. సో చూసిలా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో, ఏ పీస్కి ఆ పీస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసిన ఈ పీసెస్ అన్నీ అయితే ఈ విధంగా సపరేట్గా ఉండేటట్టు అయితే తీసి అయితే పక్కన పెట్టేసినాను. స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాతకైతే ఒక్కొక్క పీస్ వేసి అయితే బాగా డీప్ ఫ్రై చేయాలి. సో చూడండి ఎప్పుడైనా కానీ ఇవి ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టండి. మరి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన మాడిపోతుంది, లోపల కొంచెం పచ్చిగా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని అయితే బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాతకైతే స్టెయినర్తోనైతే మొత్తం తీసి అయితే పక్కనైతే పెట్టేసుకోండి. సో నేనైతే 2-3 బ్యాచెస్ కిందనైతే ఫ్రై చేసినాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను కాబట్టి 2 బ్యాచెస్ కిందనైతే ప్రిపేర్ చేసినాను. సో ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ ఉండే అన్నమాట. సో కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసినాను. ఆయిల్లోకే జీలకర్ర అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలాగా కట్ చేసి వేసినాను. 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గితే సరిపోతుందన్నమాట. సో చూడండి ఆనియన్స్ అయితే చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఈ టైంలోనే కొంచెం అంతా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. కరివేపాకు వేస్ట్ చేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో చూడండి కరివేపాకు ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాతకి ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాతకి ఇందులోనే జస్ట్ 1/2 స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఆల్రెడీ మనం తోటకూరలో ముందే వేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఈ పొడులన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టేసి అయితే మిక్స్ చేయండి. మరి పొడులు మాడిపోయాయి అనుకోండి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ ఒకసారి ఈ విధంగా కలిపేసామనుకోండి సరిపోతుంది. 2 టమాటోస్ అయితే మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకొని ఈ విధంగా ప్యూరీ లాగానైతే ప్రిపేర్ చేసినాను. ఇప్పుడు టమాటో పేస్ట్ని మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోండి. నార్మల్గా మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే పచ్చి టమాటోస్ వేసే మిక్సీ పట్టాను కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్లోనైతే పచ్చి వాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. సో చూడండి కొద్దిసేపటి తర్వాతకైతే చూపిస్తున్నాను. టమాటోస్ అయితే చక్కగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఈ టైంలోనే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తోటకూర లివర్ ముక్కలు ఉన్నాయి కదా, సో వాటి మొత్తాన్ని అయితే యాడ్ చేసుకొని మొత్తం మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఈ పీసెస్కి కూడా ఉప్పు కారం మసాలా అనేది చక్కగా పడుతుందన్నమాట. సో ఈ విధంగా కలుపుతూనే ఒక 2-3 నిమిషాల పాటు అయినా కానీ బాగా వేగనివ్వండి. మరీ ఎక్కువ టైం అవసరం లేదండి. ఆల్రెడీ మనం ముందుగానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కాబట్టి జస్ట్ 2 మినిట్స్ అలా వేయించామనుకోండి సరిపోతుంది. ఇలా వేగిన తర్వాతకి లాస్ట్లో ఇంకేముందండి కొంచెం అంత చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును వేసేసుకొని జస్ట్ ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసామనుకోండి ఫైనల్ ఇంకేముంది మనం ఎదురు చూస్తున్న తోటకూర లివర్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. మరొక వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.